ఖమ్మం జిల్లా పాలేరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కంధాల ఉపేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భూ వివాదానికి సంబంధించిన షేక్పేట్ తహసీల్దార్ అనితారెడ్డి చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ జారీ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని దీప్తే అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఫ్లాట్ నెంబర్ 8C లో ఉన్న 2185 చదరపు మీటర్లు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు జరిపారని తహసీల్దార్ అనితారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆక్రమిత నిర్మాణాలను సీజ్ చేసి తహసీల్దార్ అనితారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సహా పలువురిపై ఐపీసీ సెక్షన్ 447, 427, 467, 468, 471 సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. థర్డ్ ఆ టైం అనుకుంటా అండి, కౌంటింగ్ సెకండ్ థర్డ్ ఆ టైంలో మా ఆర్ఐ వెళ్ళి 3 times 2 times ఆపినాడు. అంటే ఏదో షెడ్ స్టేజ్లో వాళ్ళు మేము ఆపేస్తామని చెప్పారు. మళ్ళీ కంటిన్యూ నైట్ అవర్స్ ఎక్కువ వర్క్స్ చేసారు. వాళ్ళు 15 daysలో కూడా మీరు పక్క వాళ్ళని ఎవరినైనా ఎంక్వైరీ చేసినా కూడా నైట్ టైమ్స్లో వర్క్స్ చేసి కన్స్ట్రక్షన్ ఏదో టెంపరీ షెడ్ తీసుకున్నారు. డే టైంలో మేము చూసినప్పుడు ఎప్పుడు వర్క్ జరగలేదు. సో అందులో ఏంటంటే ఆ కోర్ట్ ఆర్డర్లో కూడా మా యాక్షన్ని కొంచెం కోర్టు ప్రొసీజర్ వైలేట్ చేసినారని చెప్పి మాకు పెనాల్టీ కూడా వేయడం జరిగింది. కాబట్టి మేము దాంట్లో డిమాలిషన్ కానీ అట్లాంటి డెసిషన్కి వెళ్లకుండా వాళ్ళని కన్స్ట్రక్షన్ స్టాప్ చేయమని అడిగినాం. ఈవెన్ దో మెనీ టైమ్స్ రిక్వెస్టెడ్ అప్పీల్, వాళ్ళు కన్స్ట్రక్షన్ ఆపలేదు. కంటిన్యూగా నైట్ టైంలో కన్స్ట్రక్షన్ చేసుకొని ఈ మధ్య 15 days బ్యాక్ వైన్స్ ఓపెన్ చేసినట్టు తెలిసింది. ఆ వైన్స్ని మేము ఇప్పటివరకు 1 week 10 days నుంచి క్లోజ్ చేయించడానికి ట్రై చేస్తున్నాము. అక్కడ లోకల్ వాళ్ళు కూడా మాకు రెగ్యులర్గా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో మా నోటీస్కి వచ్చింది కాబట్టి ఇవాళ మేము సీజ్ చేయడం జరిగింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ అందని. పాలేరు మాజీ ఎమ్మెల్యేపై అయితే కేసు అయితే నమోదైంది. ఏదైతే బంజారాహిల్స్ లోని ఒక స్థలానికి సంబంధించి వ్యవహారంలో షేక్పేట్ తహసీల్దార్ అనితారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డిపై అయితే బంజారాహిల్స్ పోలీసులో కేసు అయితే నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఫ్లాట్ నెంబర్ 8C పేరుతో ఉన్న 2185 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమిని దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఉపేందర్ రెడ్డితో పాటు ఇతరులు కబ్జా చేసే నిర్మాణాలు చేపట్టారని చెప్పి ఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు యత్నించగా అప్పటి తహసీల్దార్ స్థలాన్ని ప్రభుత్వ ఆధీనం తీసుకుని ల్యాండ్ బ్యాంక్ లోని ఉంచారని దీనిపై సంస్థ ప్రతినిధులు కోర్టుకి ఆశ్రయించగా 2016లో ఏదైతే కోర్టు దీనికి సంబంధించి తహసీల్దార్ అనితారెడ్డి విధుల్లో భాగంగా స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వం భూమి బోర్డు తొలగించి షెడ్ నిర్మించి వైన్ షాప్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. మొత్తానికి బంజారాహిల్స్ పోలీసుల సహకారంతో శనివారం రాత్రి తహసీల్దార్ తో పాటు సిబ్బంది అక్కడ చేరుకొని అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా సీజ్ చేశారు. అలాగే తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉపేందర్ రెడ్డిపై తదితర లాపై కేసు అయితే నమోదు చేసి పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. మొత్తానికి ఏదైతే ఎమ్మెల్యేపై అయితే బంజారాహిల్స్ అయితే కేసు అయితే నమోదైంది. ఏదైతే ప్రభుత్వ భూమి దీన్ని కబ్జా చేసి అక్కడ వైన్ షాప్ నిర్మించి అక్కడ బిజినెస్ చేస్తారని చెప్పి కూడా ఏదైతే ఒక ఫిర్యాదు రావడంతో బంజారాహిల్స్ పోలీసుల సహకారంతో అక్కడైతే పూర్తిగా స్థలాన్ని అయితే సీజ్ చేశారు అండి. రైట్, థ్యాంక్ యూ.